మూవింగ్ ఆన్. కొక్కరోకో రోకో, ఇంకా చెప్పాలంటే కొక్కరోకో నక్కో. ఇది భీమవరం కీ బాత్. పండక్కి మా ఊరు రావచ్చు పోవచ్చు, కానీ పందాలు ఆడడానికి వస్తావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని క్లియర్ కట్గా చెప్తున్నారు. మర్యాదే, మాట అంటే మాటే. మరి అంత కట్టుబాటు పెట్టడం వెనక రీజన్ ఉంది. సంక్రాంతి కన్నా ముందే పందెం రాయుళ్ళు బరుల తయారీలో బిజీ అయిపోయారు. ఇప్పుడు భీమవరం ఏరియాలో తెరపైకొచ్చిన ఈ మార్కు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. భీమవరం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ సంక్రాంతి ప్లాన్ మార్చుకోవాల్సిందే. ఎందుకంటే కట్టుబాటు ఇప్పుడు అంత స్ట్రాంగ్గా కనిపిస్తోంది. జనరల్గా సంక్రాంతి వస్తుందంటే పండుగ కన్నా కోడి పందాల సందడే ఎక్కువ. ఇది కాదనలేని నిజం. ఎప్పట్లానే ఈసారి కూడా పందెం రాయుళ్ళు కోళ్ల కాళ్ళు దువ్వేస్తున్నారు. ఇక కాక్ బ్యాటిల్ కోసం నిర్వాహకులు బరులు సిద్ధం చేసేస్తున్నారు. గోదావరి జిల్లాలో అంతటా సందడి జోరందుకుంది, కానీ కొన్ని చోట్ల సీను మారుతోంది. మా పల్లెల్లో పందాల ఆటలు వద్దంటే వద్దని జనం తిరుగుబావుట ఎగరేశారు. ఆనందంగా పండగ చేసుకుంటాం, కానీ మా ఊళ్ళో పందాలు వద్దు అంటూ కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. మా ఊళ్ళో కానీ పొలిమేరలో కానీ ఎక్కడా కోడి పందాలు, గుండాట, పేకాట నిర్వహించకుండా చూడాలని పోలీసులకి వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కుప్పనపూడిలో కోడి పందాలపై నిషేధం విధించారు. కోడి పందాలు వద్దు అంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కోడి పందాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు, పోలీసులకు వినతి పత్రం ఇచ్చారు. కోడి పందాల కారణంగా చాలా కుటుంబాలు నష్టపోయాయి, గొడవలతో హింస జరుగుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు కుప్పనపూడి వాసులు. అన్ని గ్రామాల్లో లేదు, ఈ ఒక్క గ్రామం ఎందుకు తీర్మానం చేశారని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ చెరుకుమిల్లి ఐపీవరం వాళ్ళు హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకుని గత 3 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కోడి పందాలు జరగట్లా ఆ గ్రామాల్లో. మరి సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు, రోజు ఆటల పోటీలు నడుపుతారు, కొన్ని చోట్ల క్రీడా పోటీలు ఉన్నాయి. అలాగే ఆ నర్సాపురంలో, రుస్తంబాద్లో జరుగుతాయి. అలా ఈ గ్రామంలో ముగ్గులు పోటీలు అవి కూడా కుర్రోళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళకు కూడా నా సహాయ సహకారాలు అందించి యువతని మంచి మార్గంలో నడిపించాలనేది మా ఆశయం, ఆకాంక్ష. బరులు నిర్వహించడం, గుండాట, పేకాట ఆడడం చట్టరీత్యా నేరం. హైకోర్టు ఆదేశాలతోటి పోలీసులు నిఘా పెంచారు. బరులు ఏర్పాటు చేయవద్దు, పందాలు నిర్వహించవద్దు అని పల్లెల్లో ప్రచారం చేశారు. రహస్య డెన్లపై ఆకస్మిక దాడులు చేస్తూ బరులను ధ్వంసం చేస్తున్నారు. సంక్రాంతి సందడి సరే, కోడి పందాలకు మాత్రం అనుమతి లేదు. గీత దాటే వాళ్లకు ఇక వాతే అంటున్నారు.